ప్రభువా నేను దీవించండి. యేసయ్య నామం పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము ఈ ఉపవాస ప్రార్థన కూడికలకి మనం పెట్టుకున్న టాపిక్ ఏంటనగా రైజ్ అప్, లెమ్ము లెమ్ము అన్న మాట పెట్టుకొని మనము ఈ 3 దినాలు కేవలము ఈ పదమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక వ్యక్తి లెగవాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏం కావాలంటే ప్రార్థన జీవితము నిశ్చయంగా కావాలి. దేవునితో సంభాషించువాడై ఉండాలి. అందుకనే మనము ఈ నెలలో అనేకమైన విషయాల్లో మనము కొద్దిగా గాయపడిన వారిగా, పడిపోయిన వారిగా ఉన్నామేమో. కానీ ప్రభు ఈ 3 రోజులు మనకి ఎందుకు ఇచ్చారంటే నిన్ను నీవు లేవనెత్తుకొనడానికి. నిన్ను నువ్వు లేవనెత్తుకోవాలి. ఎందుకనగా నీ ఎదుటిగా ఉన్న ప్రయాణము గొప్పది. హల్లెలూయా. సెప్టెంబర్ మాసంలో మన ప్రయాణము గొప్పది కాబట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనల్ని మనము లేవనెత్తుకోవాలి. అందుకని నేను మీకు ఇప్పటికీ నేను తరచుగా ఎన్నో మార్లు ఒక భక్తుడి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీతో చాలాసార్లు నేను డిస్కస్ చేశాను. తనను తాను లేవనెత్తుకున్నవాడు. అవును, ఎవరంటే దావీదు తనను తాను లేవనెత్తుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా సునాయాసముగా చెప్పుకునే విషయం కాదు ఇది. ఎందుకంటే అందరూ విడిచిపెట్టినప్పుడు మనల్ని మనం ఒకసారి ప్రోత్సహించుకోవడము, ఆ గాయమును మనము రేగుతున్న గాయములు మనమంతట మనమే కట్టుకొని దేవుని వైపు చూడటం అనేది కొద్దిగా కష్టమైన విషయం. అది కేవలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఉంటేనే జరుగుతుంది. మరి దావీదు ఆ సిక్లాగు ప్రాంతంలో ఎవరూ లేనప్పుడు, అందరూ తను విడిచిపెట్టినప్పుడు, శత్రువులు తన్ని దాడి చేసి మొత్తం అందరినీ సంహరించినప్పుడు, దేవుని బిడ్డలారా, తనను తాను లేవనెత్తుకున్నాడు. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. చెప్పండి, దేని ద్వారా? ఎఫోదుని మరి రప్పించి ఆ ఎఫోదుని ధరించుకొని దేవుని యొద్ద విచారణ చేశాడు దావీదు అన్నమాట ఉంది కదా. దేవుని యొద్ద విచారణ చేశాడు. విచారణ చేయగా దేవుడు తనకి ఆజ్ఞాపించిన దాని ప్రకారముగా తను ముందుకు వెళ్ళి గొప్ప విజయం సాధించాడు. అంటే డీలా పడిపోలేదు. కష్టకాలంలో మనం డీలా పడకూడదు. దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే ఒకవేళ నీవు డీలా పడితే నువ్వు చేతకాని వాడు అగుదువు అని చెప్పి వాక్యం చెప్తుంది. మనం చేతకాని వారిలాగా మనం ఉండక, మనం లేచి నిలబడి మనం పోరాడి మన ప్రార్థనతో మనం అలంకరించుకొని దేవుని యొద్ద నుంచి జవాబు మనం పొందుకొని మనం ముందుకు కొనసాగాలి. అందుకనే ఈ 3 రోజులు మనం ఇలా ఏర్పాటు చేసాం. ఏంటి 3 రోజులు మన థీమ్ ఏంటి చెప్పనా? లెమ్ము. హల్లెలూయా. ఇంగ్లీష్లో రైజ్ అప్, నువ్వు లెగవాలి అంటున్నా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం లెగవాలంటే మనకి ఆయుధము దేవుడు మనకి ఏమి ఇచ్చారంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రస్తుతం లోకంలో ట్రెండ్, ట్రూత్ 2 విషయాలు చూస్తారు. ఏంటి ట్రెండింగ్గా ఉందో దాన్ని ఎక్కువగా లోకం వెంబడిస్తూ ఉంటుంది. అమ్మా, ట్రెండింగ్గా ఉన్నది. మరి సత్యం ఏదైతే ఉందో సత్యాన్ని అంతగా మరి లోకం అయితే వెంబడించదు. ట్రెండ్ అంటే మీకు చెప్తాను, చిన్న ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తాను, వినండి. ఒక చెల్లెలు తనకి బయట ఒక ట్రెండ్ వచ్చిందని చెప్పి తను తెలుసుకొని హై హీల్స్, ఇంత పెన్సిల్ హీల్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు కదా, పొడవు చెప్పులు అమ్మా, ఒక నిచ్చెన వేసుకొని నడిచినట్టుగా ఉంటుంది. వాస్తవంగా మీరు ఆలోచించండి, అది కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది, చూడటానికి ట్రెండ్గా ఉంటుంది, స్టైలిష్గా ట్రెండింగ్గా ఉంటుంది. కానీ వాస్తవముగా తనకి, ఆ చెల్లికి అందులోని కంఫర్ట్నెస్ ఉంటుందా? అంతేకాదు. కానీ ట్రెండింగ్ ఉంది కదా అని చెప్పి ఒక కొన్ని చిన్న వస్త్రాలు వేసుకొని బయట ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో, అది కప్పుకోలేక ఇది కప్పుకోలేక. అంటే ట్రెండ్ని ఫాలో అవుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సత్యం ఏంటో తెలుసా? నీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఆ చెప్పులు నువ్వు వేసుకోవాలి. నీకు ఏది కంఫర్టబుల్ డ్రెస్సో ఆ కంఫర్టబుల్ డ్రెస్ నువ్వు వేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ లోకములో నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా అంటే నేనైతే చెప్తాను, మనం ఏం నేర్చుకోలేం. మనము దేవుని యొద్ద నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు లేవనెత్తుకోవాలంటే లోకంలో కూడా చాలా ఉన్నాయి. నువ్వు లేవనెత్తుకోవాలంటే చాలా పనులున్నాయి. అవన్నీ మీరు చేసుకొని లేవనెత్తుకోవచ్చు. ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ మనం కలిసి ఒకసారి వాళ్ళతో మాట్లాడి దిగులంతా పోగొట్టుకొని ఒకసారి బీచ్ రోడ్లో అలా తిరిగేసి కాఫీ షాప్కి వెళ్ళిపోయి, రెస్టారెంట్కి వెళ్ళిపోయి, లేకపోతే ఇంకెక్కడన్నా దూర ప్రయాణాలు పెట్టుకొని అక్కడ ఒంటరిగా ఉండి చక్కగా మనం మొత్తం దిగులంతా పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దిగులు పడిపోతాం. అలా కాదు. ఈ లోకంలో ఉన్న ట్రెండ్ని మనం ఫాలో అవ్వక ట్రూత్ని మనం ఫాలో అవుదాం. ది ట్రూత్. ఓకేనా? ది ట్రూత్ ఏంటి అంటే ఒకసారి చూడండి. మనకి లూకాసు వార్త, నేను మొత్తం మీకు 6 విషయాలు, ప్రార్థనలో 6 విషయాలు చెప్తాను నేను మీకు. లూకాసు వార్త 18వ అధ్యాయంలోని దేవుని బిడ్డలారా ఒక స్త్రీని గురించి మరి రాశారు. ఏంటంటే విధవరాలైన ఒక స్త్రీ. తను అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఇంకో క్యారెక్టర్ గురించి కూడా చెప్పారు, న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి పేరేం పెట్టారు చెప్పండి? ఆ న్యాయాధిపతి పేరేంటి తెలుసా? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండుగా న్యాయాధిపతి. చూసారా? వాడికి గుణమును గురించి చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు అంటే ఒక మాటలో చెప్పనా, ఈడంత దుర్మార్గుడు ఇంకోటి లేడు. హల్లెలూయా. అంతేనా? అంతే కదా. ఇంకేమైనా చెప్తారా? ఇంకేం చెప్తారా? ఈడంత దుర్మార్గుడు, వీడంత వంచకుడు ఇంకొకటి లేనే లేడనమాట. అటువంటి వాని యొద్దకు ఎవరు వెళ్తున్నారంటే ఒక భేద విధవరాలు వెళ్తుంది. ఎందుకంటే నాకు న్యాయము చేకూర్చండి, నా ప్రతివాదికి నాకు న్యాయము చేకూర్చండి అని అడగడానికి వెళ్తూ ఉంది. తను ఎప్పుడూ ఒక సమయంలో అలా వెళ్తూ ఉండగా ఆ యొక్క న్యాయాధిపతికి ఏంటంటే విసుకొచ్చిందంట. అతనికి విసుగు పుట్టించింది తిని యొక్క ప్రెజెన్స్. ఇంకా తిను నన్ను విసికించకుండా ఉండినట్లు నేనేం చేయాలి అని ఆలోచించాడండి ఒకరోజు. ఏం చేయాలంటే తనకి ఎలా న్యాయం చేకూర్చి పంపించేయాలి అనుకున్నాడు. న్యాయము చేకూర్చి, అదిగో ఎవరు ప్రతివాది ఎవరున్నారో రప్పించండి అన్నారు. ప్రతివాది ఎవరో ఉండుంటాడు, భూమి తగాదులో లేకపోతే ఇంకేదో తగాదులో. ఆ ప్రతివాదిని రప్పించి, ఏరా అబ్బాయి ఏం చేసావు, ఏంటి ఇవి నన్ను బాగా సతాయించేస్తుంది, అసలు లాభం లేదు అనుకున్నాను, సరే ఏంటి నీ సంగతి ఏంటని చెప్పి అక్కడ న్యాయము చేకూర్చి చక్కగా తన పరంగా మాట్లాడి తన పక్షాన మాట్లాడి పంపించుంటాడు దేవుని బిడ్డలారా. అప్పుడు నా ప్రభు అంటున్నారు, ఇదిగో ప్రేమస్వరూపుడిని నేను, ఆత్మల తండ్రిని నేను, మిమ్మల్ని ఎంతగానో పట్టించుకుంటున్నాను నేను అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఒక మంచి సెంటెన్స్ వాడారు. మీరు ఒకసారి చూడండి. ఈ విధవరాలు క్షమించాలి, ఆరో విషయం. మరియు ప్రభు ఇట్లను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునేవారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుని బిడ్డలారా, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీరిస్తే దివారాత్రులు విసకక ప్రార్థన చేయుచున్న వారి విషయంలో దేవుడు న్యాయం తీర్చడా? న్యాయం తీరుస్తాడు కదా. మన కన్నీళ్లు తుడిచేవాడు కదా ఆయన, మన కష్టాలు మన శ్రమలు ఎరిగినవాడు కదా ఆయన. న్యాయం నిశ్చయంగా తీరుస్తారు. దేవుని బిడ్డలారా, ఒక ప్రతివాది నుంచి నేను ఎంతగానో బాధపడుతున్నానయ్యా ప్రభువా, నా డబ్బులు ఇరుక్కుపోయాయ్యా ప్రభువా అని చెప్పి ఏదో సంవత్సరానికి ఒకసారి నువ్వు ప్రార్థన చేయక, ఉపవాసంలో నువ్వు ఉండి ప్రార్థన చేయక, విసకక నువ్వు నిత్యము ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నారు. చూడండి 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. వారు విసకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం దేనికి చెప్పారు చెప్పండి? విసకక ప్రార్థన చేయడానికి ఈ ఉపమానం చెప్పారు. అవును, ప్రతి ఉపమానం చెప్పిన దాని యొక్క సారం ఒకటి ఉంది, ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశమును కొరకు, ఆ అంశమును కొరకు దేవుడు ఒక ఉపమానం చెప్తున్నారు. మరి ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నావు ప్రభు అంటే, మీరు విసకక నిత్యము ప్రార్థించవలను. విసకక నిత్యం ప్రార్థన చేస్తే న్యాయాధిపతినైన నేను మీ తరపున న్యాయము తీర్చనా అని చెప్పి దేవుడు అడుగుతున్నారు.
ఈరోజు దేవుని బిడ్డలారా, అతి భయంకరమైన దాడి ఏంటంటే, మనము చేయవలసిన ప్రార్థన, ఎంతగానో అవసరమైన ప్రార్థన మనం మర్చిపోయేలా చేయడం. అదే భయంకరమైన విషయం. ఇప్పుడు చూడు, మీ కుమారులు మీ కుమార్తెలు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థించడం ఎంత అవసరం కదా. ఈ లోకంలో వారు భయంకరమైన ఊబుల్లో ఉన్నారు, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నేను మొన్న వెళ్ళిన కూడికల్లో నేను ఒక్కొక్క తల్లి వచ్చి అడుగుతున్నారు, నేనైతే వచ్చాను కానీ మా కుమారుడు బాలేదన్న పరిస్థితి, మా కుమార్తె బాలేదన్న పరిస్థితి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ తల్లికి ఉన్న బాధ్యత ఏంటి? విసకక ప్రార్థన చేయండి. విసకక, నీవే విసుకుపోతే దేవుడు ఎప్పుడు చేయాలి ఆ పని? అదే ఒకటి ప్రార్థన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విసకక ప్రార్థన చేయండి. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మనుషులను లక్ష్య పెట్టని వాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేటివాడు. హల్లెలూయా. తండ్రిని ఎంతగానో ప్రేమించేటివారు, మనల్ని ప్రేమించేటివాడు, ప్రేమ స్వరూపుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన దగ్గర మనం చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటారు, ఆలకిస్తారు. ఈరోజు నీ ప్రార్థన రేపటి యొక్క ప్రతిఫలం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే రేపటి ప్రతిఫలం నువ్వు పొందుకో. కాబట్టి మనం ఏం చేయాలంటే, విసకక నిత్యము మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విసిగిపోవద్దని చెప్పి ప్రభు పేట మనవి. నిన్ను లేవనెత్తుకోవడానికి మొట్టమొదటి మాట ఏంటి అంటే, నువ్వు విసకక ప్రార్థన చేయాలి. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది, ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది ప్రార్థన ఎలా చేయాలి? ఒకటి, విసకక ప్రార్థన చేయాలి. రెండోది, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం ఎంతో మంచిది. దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది. మనకు తెలుసు, మన కిందటి ఆదివారము రెండో సర్వీస్లో మరి జోయల్ బాబు గారు వచ్చి మరి దాని గురించి చాలాసేపు మాట్లాడారు కదా. మరి మీకు చెప్పేది ఏముంది? అసలు ఎందుకు మనం ప్రార్థించేటప్పుడు ఆయన స్తుతించడం మంచిది చెప్పండి. ఒకసారి మీరు ఆలోచించండి. మామూలుగా పర్లేదు. ఎస్, ఎందుకు అని అడిగాను. ఏమవుతుంది అని అడగలే. ఎందుకు ప్రార్థించినప్పుడు స్తుతించడం మంచిది, కీర్తించడం మంచిది. కీర్తనలు పాడుచు వాళ్ళు ప్రార్థన చేయుచుండేరి కదా. చూడండి దేవుని బిడ్డలారా, పాటలు కొన్ని విధాలైన పాటలు ఉన్నాయి. స్తుతిస్తూ ఉన్న పాటలు, కొన్ని ఉజ్జీవ పాటలు ఉంటాయి. ఉజ్జీవం అన్నమాట. కట్టెలపై నీ శరీరం అని చెప్పి పాడతారు, మీరు విన్నారా? అందరూ నన్ను విడచిన, ఇది స్తుతి పాట కాదు. ఇది దేవుని బిడ్డలారా, ఇది ఉజ్జీవ పాటలు అన్నమాట. ఇవన్నీ స్తుతి పాటలు వేరు, ఆరాధన వేరు. స్తుతి పాటలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఘనపరుస్తూ ఉంటాయి, ఆయన మహింపరుస్తూ ఉంటాయి. మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చాలా గొప్పవాళ్ళయ్యా, మీరు చాలా ఉన్నతమైన వారయ్యా, మీరు చేసినవన్నీ మరి మామూలుగానే జ్ఞాపకం చేసుకుంటే మాకెంతో ధైర్యం కలుగుతుందయ్యా అని చెప్పి అన్నప్పుడు మీరు చూడండి, ఆ యొక్క వ్యక్తి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీరు చూడండి. అలాగే దేవుని కోరుకున్నది ఏంటంటే, సత్యం కోరుకుంటున్నారు. సత్యం ఏంటంటే, స్తుతి ఆయనకి మాత్రమే కలుగునుగాక. అంతే, స్తుతి ఆయనకే కలుగునుగాక. ఈ భూమి ఆకాశంలో చంద్ర నక్షత్రంలో ఏర్పాటు చేసింది ఆయనే, అంతటిని కలగజేసింది ఆయనే, ఈ జీవితాలను ఇచ్చింది ఆయనే, ఊపిరిపోసింది ఆయనే. స్తుతి ఆయనకే కలుగునుగాక. వీరు స్తుతించకుండా ప్రార్థన చేయడం అన్నది అది అంతగా కరెక్ట్ కాదు. ఇది చాలా అవసరమైనది. ఏంటంటే, మనం స్తుతిస్తూ ప్రార్థన చేయడం చాలా మంచిది. ఇంకా చేరువుగా దేవుడు వస్తారు. ప్రభు యొక్క సన్నిధి అలా ప్రసన్నత, ఆయన యొక్క ప్రసన్నత అంటే ప్రెజెన్స్ మన మీద అలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రసన్నత చాలా అవసరం, ఆ వేడి చాలా అవసరము. అంధకార బంధకాలు తెగదింపులైపోవడానికి, వీళ్ళు సువార్తను చేయనివ్వకుండా అంధకార బంధకాలు చెరసాల్లో పెట్టే వాళ్ళని, సువార్తను చేయనివ్వకుండా. కానీ వాళ్ళు కీర్తనలు పాడుచు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో అంధకార బంధకాలన్నీ తెగదింపులైపోయాయి.
ఎందుకంటే దేవుని ఒక ప్రసన్నత దిగి వచ్చింది. ఆ ప్రసన్నత మొత్తం అన్నీ పగలగొట్టేశాయి. పగలగొట్టి ఆఖరికి జైలర్ కూడా అనిపించింది ఏంటంటే, నీ దేవుడే మా దేవుడే అనిపించింది అతనికి. అతని బంధకం తెగిపోయింది. అంటే శరీరరీత్యా బంధకాలే కాదు, హృదయంలో ఉన్న బంధకాలు కూడా తెంపేశారు ఆ రోజు. అంటే ఈ ప్రసన్నత హృదయంలో ఉన్న బంధకాలు, తలంపుల్లో ఉన్న బంధకాలు, శరీరరీత్యా బంధకాలను అన్నిటినీ తెంపి మనకి స్వతంత్రాన్ని ఇస్తాయి. అయితే మనకు స్వతంత్రం రావాలంటే మనం ఏం చేయాలి అంటున్నారంటే, ఒక చిన్న మాటే, చాలా సింపుల్ మాట. అదేంటంటే, కీర్తనలు పాడుచు ప్రార్థన చేయుచుండేది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం మనం తెరిచినట్టయితే 25వ వచనం చూద్దాము. దయచేసి మీరందరూ 25వ అధ్యాయం మనం తెరుద్దాం. దయచేసి మీరందరూ 25వ వచనం క్షమించాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఓకేనా అమ్మా? మీరందరూ చూశారు కదా, ప్రి తల్లులారా, అయ్యలారా, చూశారు కదా, కీర్తనలు పాడుచుండిరి. ఓకే, మీ వర్షన్ మీరు ఉంది. ఇప్పుడు దేవుని వర్షన్ మీరు చూస్తారా? దేవుని యొక్క వర్షన్ చూడండి, మీరందరూ చూడండి. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు దద్దరిల్లును. దేవుని బిడ్డలారా, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును. అంటే బంధకము చెప్పాలా, తెగిపోయింది. ఒకటి. రెండోది, అందరి బంధకములు ఊడెను. ఓకేనా? అది ఒకటిగా తీసుకోండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూచి ఖడ్గమును ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెచ్చి తెమ్మని చెప్పి ఈ లోపలికి వచ్చి వణుకుచూ పౌలునకు శీలనకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, ఇది రెండో బంధకం. హల్లెలూయా. రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఒకటి నేను చెప్తున్నాను, శరీర బంధకం తెగిపోయింది, ఆత్మ బంధకం కూడా తెగిపోయింది. దేనివల్ల అంటే, మనము ప్రార్థన చేస్తూ కీర్తనలు మనం పాడుతున్నప్పుడు రెండు బంధకాలు తెగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఇలాగ తెంపేటి వారు ఎవరంటే దేవుడే. సో నేను చెప్పే ఒక మాట, ఒకటి విసకక ప్రార్థన చేయాలి, రెండోది కీర్తనలు పాడుచు ప్రార్థన చేయాలి. నువ్వు లేవనెత్తుకోవడానికి ఇది ఒక రెండో ఉపాయము అన్నమాట నేను చెప్పడానికి ఏమాత్రం వెనుతీయను. మూడో మాట నేను త్వరగా ఈరోజు చెప్తాను. దేవుని బిడ్డలారా, మూడో మాట ఎలా ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలారా, ఈ మూడోది చాలా ప్రాముఖ్యమైనది. మీరు వినువారిగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దని చెప్పి ఈ మాటకి నేను జోడిస్తున్న మాట ఇది. జస్ట్ ఏదో బాగుందన్నా, మీరు చెప్తున్నది బాగుందన్నా, నేను వింటున్నా అని చెప్పి ఇక్కడ వినేసి మాత్రం మీరు వెళ్ళిపోద్దు దయచేసి. ఈ మూడోది చాలా చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాడను. మూడోది ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన యందు పడిపోతారు, ప్రార్థన చేయడానికి పడిపోతారు. దుష్టుడు ఏది మనని చేయనివ్వకుండా చేస్తాడో ప్రార్థన చేయనివ్వకుండా చేస్తాడు. ప్రార్థిస్తే దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది, ప్రార్థిస్తే మనకెంతో ఆశీర్వాదం. అది ప్రార్థిస్తే మన మీద దుష్టుడు యొక్క ఏలుబడి జరగదు, మనం దుష్టుడి యొక్క కపర్ణ హస్తంలో నుంచి బయటకు వచ్చేస్తాము. కాబట్టి మనం ప్రార్థన మాత్రం చేయనివ్వడు. ప్రార్థన విషయంలో మనం ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి. డు నాట్ ఫాల్, పడిపోవద్దు. ప్రార్థన విషయంలో పడిపోవద్దు. ప్రార్థన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జీవితం ఏంటంటే ప్రార్థన జీవితం. ఈరోజు ప్రార్థించలేదా, ఒక మాట మనం నిర్ధారణ చేసుకోవాలి, జీవితం లేదనుకోవాలి అంతే. ప్రార్థిస్తే మన జీవితము నిలబడను, ప్రార్థించకపోతే అపవాది మనం పడేస్తాడు. దేవుని బిడ్డలారా,
కాబట్టి మూడో విషయం, ప్రార్థన యందు మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. రేపటికల్లా చదివేసేయండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి హృదయత కలవారై దాని యందు మెలకుగా ఉండుడి. నా మొట్టమొదటి మాట మాత్రం నిలకడగా ఉండమంటున్నారు. ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన, దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునితో సంభాషించుట. ఈ సంభాషణ మనకు చాలా అవసరం. మనకి అన్ని కలగచేసిన ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే, ప్రార్థనా జీవితాన్ని మన ముందు కోరుకుంటున్నారు. ప్రార్థన ఏదేని తోటలో నిలకడగలేదు. వారు తిన్న పండు నిమిత్తము వెళ్ళి ఒక పొదచాటు నీళ్ళు దాంకున్నారు. ప్రార్థన కోసమైతే దేవుడు దిగొచ్చారు. ఆ సాయంకాలమున ఆయన ఏదేను వనంలో అలా సంచారం చేస్తూ ఉండగా, ఆదామా నీవు ఎక్కడా అని చెప్పి దేవుడు అడిగారు. దేవుడు తెలియక అడిగారా? ఇది తెలిసి నువ్వెక్కడో నువ్వు తెలుసుకో అంటున్నారు. నువ్వెక్కడ ఉండాలి? ప్రార్థనలో ఏమో నువ్వు పారిపోకుండా తండ్రి తప్పైపోయింది, క్షమాపణ అని చెప్పి నిజంగా మోకాళ్ళు వేసి ప్రార్థనలో రెడీగా సిద్ధంగా ఉన్నాడు అనుకో, ఆ ప్రార్థన నిలకడగా ఉన్నదనుకో, నిజంగా క్షమించడానికి ముందున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శపించడానికి కొద్దిగా వెనకే ఉంటారు తప్ప ఆ శపించడానికి తొందరపడ్డా ఆయన. దేవుని బిడ్డలారా, అయితే ఆదాము అవ్వలు చేసిన పని అంటే ప్రార్థన విషయంలో వాళ్ళు నిలకడగా లేరు. నిలకడగా చెప్పండి, లేరు. నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుడు మనతో మాడుతున్నారు. నిలకడగా ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ప్రేయర్ లైఫ్. ఏదో ఒకలాగా మాత్రము మన ప్రార్థనా జీవితము కరెక్ట్గా పడిపోకుండా దాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. మేము ఈ సోమవారం మేము పాస్టర్లం ఏం చేసామంటే ఆల్ నైట్ ప్రేయర్ చేసాం. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ బుధవారం అంటే నిన్న రాత్రి మళ్ళీ వేరే ఆల్ నైట్ ప్రేయర్ వేరే చోట. ఎప్పుడు దాకా అంటే 3:30 దాకా మేము చేసాం. దేవుని బిడ్డలారా, అంటే ఈ వారం ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్లు అయ్యాయంటే నాకు 2 ఆల్ నైట్ ప్రేయర్స్ అయ్యాయి. 2 ఆల్ నైట్ ప్రేయర్స్. వాటి తర్వాత ఈరోజు మళ్ళీ ఈ ఉపవాస ప్రార్థన, రేపు ఇంకో ఉపవాస ప్రార్థన, ఎల్లుండు ఇంకో ఉపవాస ప్రార్థన. అంటే మా మెయింటెనెన్స్ ఏంటి అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అంతే. మనం చేయాల్సిన ప్రార్థనలు ఎన్ని ఉన్నాయంటారు? లెక్కించలేని. నక్షత్రములు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి మనం చేయాల్సిన ప్రార్థనలు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు మెయింటైన్ చేయాల్సింది ఏంటి అంటే నీ ప్రార్థనా జీవితాన్ని నిలకడగా ఉందో లేదో మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. పరిశీలనాత్మకంగా మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆ ప్రార్థన జీవితం పడిపోకుండా కొన్ని సహవాసాలు కూడా మనం రద్దు చేసుకోవాలి. కొన్ని సహవాసాలు మన ప్రార్థన జీవితం పడిపోయేలా చేస్తాయి. అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకి మిక్కిలి ఉన్నతమైనది ఏంటంటే దేవునితో సహవాసం. ప్రార్థన జీవితము నిలకడగా లేదు అహరోనికి. అహరోన్ ఏం చేశాడంటే సంఘబిడ్డలందరితో ఉన్నాడు, కానీ ప్రార్థన జీవితం నిలకడగా ఎవరికి ఉందంటే మోషేకు ఉంది. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారు, నువ్వు వెంటనే కిందకి వెళ్ళు. కింద ఉన్న పరిస్థితి వేరు. ఏంటి ఎంత పీక్లో ఉన్నాడంటే, ఎంత ఎత్తులో ఉన్నాడంటే
ఆ ఎత్తులోని కింద ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. కింద వాళ్ళు అందరూ తప్పిపోయారు, నువ్వు కిందకి వెళ్ళు అన్నమాట చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు కాబట్టే 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. 10 ఆజ్ఞల్ని సంఘానికి పరిచయం చేశాడు. ఎవరైతే విగ్రహాన్ని కట్టారో వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని పగలగొట్టేలా చేశాడు. ఆ విగ్రహం పొడి వాళ్ళు తాగేలా చేశాడు. వాళ్ళందరూ పశ్చాత్తాపడేలా చేశాడు. ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు. అహరోను ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడా అంటే లేడు. నిలకడగా లేడు కాబట్టే వాళ్ళ తంత్రములకి, సంఘం యొక్క తంత్రములకి లోనైపోయి వాళ్ళ యొక్క దశలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ యొక్క దిశలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు కోరుకుంటుంది విగ్రహం కట్టమని, అహరోను కట్టింది విగ్రహమే. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనని మనం చాలా నిలకడగా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది పడిపోకూడదు, ఆ జీవితం పడిపోకూడదు. అప్పుడు మోషే వంటి నాయకుని వలె దేవుని చేత ఒక మంచి బిరుదు మనం పొందుకుంటాం. ఎందుకంటే భూమి అంతటి మీద నమ్మకస్తుడంట. హల్లెలూయా. నమ్మకమైన వాడు అన్నమాట మరి చెప్పారు, దేవుడే చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ నమ్మకమైన వాడు అని మాత్రమే కాదు చెప్పింది, సాత్వికుడు అన్నమాట చెప్పారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో సాత్వికుడు, నమ్మకమైన వాడు, నమ్మకస్తుడు అన్నమాట చెప్పారు. ప్రవక్త ఉంటే నేనేం దర్శనాలతో మాట్లాడితేనేమో నా మోషేతో అలా కాదు, దైవజనుడైన మోషేతో అని అలా కాదన్నాడు. నేను స్వరముతో మాట్లాడతాను, ముఖాముగ్గా మాట్లాడతాను అని చెప్పాడు. హల్లెలూయా. ఏం ప్రభా, మోషే ఇంత గొప్ప వరం ఎలా పొందుకున్నాడు? ప్రార్థన నిలకడగా చూసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చులకన, ప్రార్థన అంటే చులకన అయిపోయింది. ఈరోజు తిండి కూడికలకి పలోమని వస్తారు, ప్రార్థన కూడికి ఎంత మొహం, ఎంత హ్యాంగర్ మొహం పెట్టుకొని వస్తారో, ఎంత బాధగా పెట్టుకొని వస్తారో, ఎంత వ్యాకులు పడుతూ వస్తారో. కానీ ఈరోజు తిన్నది రేపు బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. కానీ ఈరోజు చేసిన ప్రార్థన రేపు మీకు ప్రతిఫలం అదే తీసుకొని వస్తుంది. అంటే మనం సంఘంగా మనం దేన్ని మనం ప్రార్థన చేయాలి, మనం ఏది ఇష్టపడాలి? మన ప్రార్థనా జీవితాన్ని మనం ఇష్టపడాలి. ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరం. మనకి సంఘముతో కలిసి చేస్తున్న ప్రార్థనని మనం నిలకడగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒంటరి ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? సర్వసాధారణమైన వ్యక్తితో కాదు. ప్రార్థించేటప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ జోలికి వెళ్ళవద్దు, చుట్టుపక్కల ఎవరి గురించి నువ్వు వినొద్దు. ప్రార్థించేటప్పుడు సమస్తం అన్ని బంద్ చేసి దేవునితో మీరు కనెక్ట్ అయి ఉండగలని ప్రభు పట్టు వేడుకుంటున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తున్న ఒక మాట చెప్పండి. ఈరోజు మన అంశము రైజ్ అప్, లెమ్ము. హల్లెలూయా. నిన్ను నువ్వు లేవనెత్తుకోవాలంటే నీకు కావాల్సింది ఒకటి, విసకక ప్రార్థించాలి. రెండోది దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడేవారిగా మనం ఉండాలి. మూడోది దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు నిలకడగా మనం ఉండాలి. దేవుడంట ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఈ ప్రార్థన చేయాలమ్మా, అమ్మా నువ్వు ఈ ప్రార్థన చేయాలి, నువ్వు ఈ ప్రార్థన చేయాలి, నువ్వు ఈ ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. మనం అడగాలి, ప్రభువా ఈ దినము నేను ఏం ప్రార్థన చేయాలో మనం అడగాలి. ఎందుకంటే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు కదా. ఆ ప్రణాళిక మనకి ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. నువ్వేం ప్రార్థన చేయాలంటే అని చెప్తారు. ఖచ్చితంగా దేవుడు చెప్తారు. ఈ ప్రార్థన చేయి నువ్వు. చెప్తారా చెప్పరా? మీరు చెప్పండి. దేవుడు చెప్తారా చెప్పరా? చెప్తారు. కొన్ని ప్రాంతాల గురించి చెప్తారు ఆయన. నువ్వు విశ్వసించి, ఏమాత్రం అల్ప విశ్వాసం చూపక నువ్వు విశ్వసించి నువ్వు ప్రార్థన చేయి, నిశ్చయంగా ప్రార్థన చేయి. అప్పుడప్పుడు అమెరికా దేశం గురించి ప్రార్థన చేయని నాకు ప్రభు చేస్తాను. పాకిస్తాన్ గురించి ప్రార్థన చేయమంటారు, చేస్తాను. కొన్ని ప్రాంతాల గురించి మన దేవుడు చూపించి చేయమంటే చేస్తాం. కొంతమంది జ్ఞాపకం చేసి చేయమంటే చేస్తాం, మనం ఖచ్చితంగా చేస్తాం. అంటే దేవుని మనం ఏంటంటే అలా ప్రార్థనలో మనం ఏంటంటే నిలకడగా మన ప్రార్థనా జీవితం పడిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. అది మూడో విషయం దేవుని బిడ్డలారా. మరి నాలుగో విషయము ప్రభు మనకు చెప్తున్న ఒక మాట, ప్రార్థన చేయుటకు నువ్వు ఎలాగుండాలి సార్? మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే విషయంలో మీరు మెలకుగా ఉండుడి అన్నారు. ఎందుకు మెలకుగా ఉండాలి? ఈరోజు విపరీతమైన దాడులు కదా. ఇప్పుడు యెహోషువ తన సైన్యం అంతటితో ముందుకు పోతూ ఉంటే
రాజ్యములు, అగ్ర రాజ్యములు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇజ్రాయేలు దేవుని యొక్క బలము విపరీతముగా ఉన్నది. మరి వాళ్ళు విజయాలు వెంట విజయాలు చూస్తున్నారు. మరి రాజులని సైతము, చక్రవర్తులను సైతము నేలమట్టం చేస్తున్నారని చెప్పి వాళ్ళు భయపడిపోయి దేవుని బిడ్డలారా, ఒక గుంపు ఏం చేశారంటే, పక్క ఒక రాజ్యంలో ఉన్న గుంపు వాళ్ళు ఏం చేశారంటే, ఎంతో దూర దేశం నుండి వచ్చిన వారుగా, కాలబాటను నడుచుకుంటూ వచ్చిన వారుగా నటించారు. వాళ్ళ వస్త్రాలు చింపుకొని, బూడిద పోసుకొని, దుమ్ము కొట్టుకొని, మొహం దుమ్ము కొట్టుకొని, వాళ్ళ అంటే నీటి తిత్తులు ఉంటాయి కదా, నీటి తిత్తులు మాసిపోయినట్టుగా చేసుకొని, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకొని వచ్చాం అయ్యగారు. అయ్యా, మీ పరక్రమ శూరతత్వం మేము విన్నాం అయ్యగారు, దయచేసి మమ్మల్ని మన్నించండి, మేము మీకు ఎప్పుడు చిరకాలం మీ దాసులుగా మేము ఉండేదాము, మీకు లోపడతాము, మేము పనివారిగా మమ్మల్ని స్వీకరించండి అని చెప్పి అన్నారు. తెరసి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? దేవుడు అన్నారు, ఇదిగో నేను చూపపోవు దేశమునికి మీరు వెళ్ళినప్పుడు హిత్తీలు, పెరిజీలు మొత్తం అందరిని హతమార్చాలని దేవుడు చెప్పారు. కానీ అందులో వాడు ఒకడు వచ్చి వాడేమంటున్నాడంటే, మేము మీకు దాసులుగా ఉంటాము అన్నారు. దేవుని బిడ్డలారా, పై రూపమును మరి చూశాడు. పై రూపమును చూడక వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇలా వచ్చారు, ఏం చేయమంటారు అంటే దేవుడు మాట్లాడరా? యెహోషువ మెలకు కలిగి ప్రార్థన చేయలేదు, వాళ్ళని అనుమతించాడు. అటు తర్వాత వాళ్ళు మేకే కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, అయ్యో నేను వాళ్ళకేమో మాట ఇచ్చేసాను, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను అన్నాడు ప్రతిదానికి. అందుకే మనం దేవుని బిడ్డలారా చూడండి, మీరు ఎవరు నమ్ముతారంటే దేవుని నమ్మండి. మనుషుల యొక్క వేషధారణ మీరు నమ్మవద్దు, మనుషుల యొక్క పైరూపం మీరు చూడవద్దు. మీరు దేవుని నమ్మండి, దేవునికి మీరు ప్రార్థన చేయండి. దేవుడు యథార్థవంతుడు, మీకు అన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఆయన మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, మా స్థితి, మా పరిస్థితి ఇలా మార్చబడుతుంది ప్రభువా, మాతో మాట్లాడుచున్న వారు ఇదిగో మరి వచ్చిన వారు, వీటి నుంచి ప్రభువా నీవే తప్పించండి. నీకు తెలుసిన ప్రభువా ఏది యథార్థంగా ఉందో, ఏది యథార్థంగా లేదో సమస్తము నీకు తెలిసిన ప్రార్థనలో నువ్వు అప్పచెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన ముందు నీతిని నెరవేరుస్తుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, చాలా మెలకు కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు మీరు ఇలా ఉంటూ ఉన్నప్పుడు సడన్గా మీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? సడన్గా ఒక వేదన వస్తుంది, మీకు చింత ఒకేసారి అటాక్ అవుతుంది. 4-5 కొండల్ని చూపిస్తుంది, అది కొండల్ని చూపిస్తుంది. లేకపోతే మీకు ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా ఒక దృశ్య రూపంగా మీకు కనబడుతుంది. అదేంటో తెలుసా? ఉందిలే అన్నట్టుగా మీరు ఉండక, మీరు వెంటనే దానికి ఆత్మలో మీరు దాన్ని ఖండించాలి. యేసుక్రీస్తు నామం పేరిట ఇది జరగదుగాక, యేసుక్రీస్తు నామం పేరిట ఇటువంటి వీటిని నేను కొట్టివేస్తున్నాను. అప్పుడు నీ పిల్లల యొక్క పరిస్థితే దేవుడు మీకు చూపిస్తారు. పిల్లలు ఇరుకును పడుతున్నట్టుగానో, లేకపోతే పిల్లలు ప్రమాదంలో పడుతున్నట్టుగానో, లేకపోతే వాళ్ళ దగ్గర పాము వెళ్ళినట్టుగానో, లేకపోతే ఏదో అయినట్టుగానో, ఒక గుంపు మీ పిల్లల మీదకి వచ్చినట్టుగానో, లేకపోతే నీ భర్త మరి బయటికి వెళ్తూ ఉండగా మరి వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుగానో, ఏదో ఒక దృశ్య రూపంగా, ఒక తలంపు రూపంగానో, లేకపోతే ఏదో కళ రూపంగానో ఏదో వస్తుంది. మీరేం చేయాలి? ఏముందిలే అంటామా? లేదు, దీన్నే ఏమంటారంటే మెలకు కలిగి వెంటనే అప్పుడు వచ్చిన ప్రార్థన, తండ్రి నాకు వచ్చిన ఈ యొక్క దర్శనము నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను, అవన్నీ నెరవేరకూడదు గాక, మరి దుష్టుడి యొక్క ఆయుధములన్నీ పని చేయకూడదు గాక, అవన్నీ నేలమట్టం అయిపోను గాక అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి దేవుని బిడ్డలారా? దాన్ని ఏమంటారు చెప్పండి? ఆ ప్రార్థన ఏమంటారు? మెలకువ. చెప్పండి ఏంటి? మెలకువ కలిగి ప్రార్థించుట. దేవుడు కోరుకుంటున్నారు. మత్తులో ఉండమాకండమ్మా, మత్తులే ఉండమాకండమ్మా. శత్రువులను అనగతొక్కువాడు ఆయనే, మనకి విజయం ఇచ్చేవాడు ఆయనే, శూరకార్యం చేసేవాడు ఆయనే. మెలకు కలిగి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎప్పుడు మనతో సంభాషిద్దామని చెప్పి ఆయనకి
ఇష్టంగా ఉంటుందంట. ఆయనకి కష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉంటుందా? ఏంది మీరే చెప్తున్నారా? ఆయన కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుందా? మరి ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు? మాట్లాడటకు తప్పేని అడిగిసిందమ్మా పెద్దలు. మనల్ని మనం లేవనెత్తుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా, ఆమేన్. కరెక్ట్గా ప్రార్థన చేసిన వారు, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసిన వారు చింతపడరు, దిగులు పడరు, పడిపోరు. పురుషుడైతే భార్యతో గొడవేసుకోడు, స్త్రీ అయితే భర్తతో గొడవేసుకోరు. కరెక్ట్గా ప్రార్థించే వాళ్ళ యొక్క చెప్తున్న వాళ్ళ తీరు అలా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థించినప్పుడు ఒకటి జరుగుతుంది. ఏం తెలుసా? జీసస్ విల్ కమ్ ఇన్ టు యూ. నీలో యేసు యొక్క గుణం ఎక్కువ అవుతుంది. నువ్వు తగ్గిపోతావు. నువ్వు అన్నది కనపడవు ఎక్కువగా. ప్రార్థించినప్పుడు జరుగుతుంది అమ్మా. అంతే నేను చెప్తాను, మోర్ వి ప్రే మోర్ జీసస్ ఇన్ అస్. ఎంత ప్రార్థిస్తే అంత యేసే మనలో కనబడతారు. ఆమేన్, హల్లెలూయా. మన అప్పుడు ఉన్న మాట మీకు అందరు వినపడుతుందా? వినపడుతుందా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, 4 విషయాలు చెప్పాం. 4 విషయాలు. ఒకటి చెప్పండి, అయిపోయింది, టైం అయిపోయింది, త్వరగా చెప్పండి. విసకక నిత్యము మనం ప్రార్థన చేయాలి. రెండోది, కీర్తనలు పాడుచు మనం ప్రార్థన చేయాలి. మూడోది, ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి. ఓకేనా? నాలుగోది, మెలకు కలిగి మనం ప్రార్థించాలి. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు ఏమన్నా ఎటువంటి కీడులు ఏమన్నా చూపిస్తే వెంటనే మీరు ఏం చేస్తారు? వెంటనే ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. దాన్ని ఈజీగా తీసుకోవద్దు. యాక్సిడెంట్ కనపడినా సరే దాన్ని క్యాన్సిల్ ఇన్ జీసస్ నేమ్ అనాలి. హల్లెలూయా. అది జరుగుతుంది కాబట్టి నువ్వు చూపించావు ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అని మీరు అనకూడదు అమ్మా. అది జరగకూడదు గాక. ఆమేన్, హల్లెలూయా. 5వ విషయము దేవుని బిడ్డలారా, 5వ విషయం మనల్ని మనం లేవనెత్తుకోవడానికి 5వ విషయం ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? ఆసక్తితో అంట. నిర్లక్ష్యముతో కాదు, పరధ్యానంతో కాదు. ఆమేన్. ఇలా కాకుండా ఇలాంటి సింగినాదం ప్రార్థనలు వదిలేసి ఆసక్తి. చూడండి, మీరు మంచి ఆకలిగా ఉన్నారు, నీకు ఒక మంచి దమ్ బిర్యానీ పెట్టాము, నువ్వు అలా అంటావా? అనోగా. ఎంత ఆసక్తి చూపిస్తావంటే ఆ వేళ్ళన్నీ దగ్గరికి వస్తాయి. ఎంత పొంది కలుపుతావంటే, కలపడం ఆసక్తిగా కలుపుతావు, గ్రేవీ వేసుకోవడం ఆసక్తిగా వేసుకుంటావు. ఆ మూతిలోకి కరెక్ట్గా 5 వేలు వెళ్ళేలాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. కొంతమంది ముందుగా తొందరగా నేలకు ముందు చాపి దాని మీద పోసి దాని లోపల లాగి. ఆసక్తి, 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 ఆసక్తి. తల్లులారా, ఆసక్తి. మరి ప్రార్థన విషయంలో ఏ శక్తి ఉండాలి? ఏ శక్తి ఉంటే బెటర్ చెప్పండి గారు? ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక విషయం అయితే నేను మీకు చెప్తాను, ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అసలు మనకు చాలా డేంజరస్ పర్సన్ ఎవరంటే ప్రార్థించేవాడు. చాలా డేంజర్. వాళ్ళతో ఎక్కువ పెట్టుకోకూడదు మనం. హల్లెలూయా. అన్ని విషయాలు ప్రార్థనలో పెడతారు వాళ్ళు. అన్ని విషయాలు మాట్లాడటకు నిదానిస్తారు, ప్రార్థించడం విషయంలో బాగా ఎక్కువగా ఉంటారు. ఈరోజు ఏదో కొంత అది మంచి సంభాషణ. అది అంటే ఎక్కువ ప్రార్థన చేస్తే మీరు ఆత్మీయంగా బాగా వెలుగుతారని చెప్పారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు దాన్ని ఏమో పట్టుకొని బయట వివిధమైన దైవజనులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. తప్పది. నిజంగానే మీరు హల్లెలూయా
మరి మోకాళ్ళ ప్రార్థన అంటే ఏంటి అంటే లోబట్టానికి అది మీరు చూపించే పోస్చర్. అది లోబడుతున్నాను ప్రభువా అని. లోబడే ప్రార్థన ఇంకా దేవుడు బాగా చెప్పండి ఆలకిస్తారు దేవుని బిడ్డలు. సో డు నాట్ కామెంట్ ఎనీథింగ్ అబౌట్ ప్రేయర్ లైఫ్. ప్రేయర్ లైఫ్ గురించి అస్సలు ఎవ్వరు కామెంట్ చేయకూడదు, ఓకేనా? ప్రేయర్ లైఫ్ లార్డ్ దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది. ప్రైజ్ లార్డ్. మోర్ యూ ప్రే మోర్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్. హల్లెలూయా. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల గురించి బాగా ప్రార్థన చేయండి, నిజంగా ప్రార్థన చేయండి. మీరు ఏం చింతపడిన అవసరం లేదు. ఆ ప్రార్థన వాళ్ళని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఐదో విషయం ఏం చెప్తున్నా, ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి వాడే అన్నారు దేవుడు. ఎలాంటి వాడు చెప్పండి? మో బాబోయ్, ఆయన ఏంటండి బాబో, ఒంటి చర్మం ఒంటి తోలు మరి ధరించుకొని మిడతలను దాటి తర్వాత తేనెను ఆయన భుజిస్తూ తింటూ అడవిల్లో బ్రతుకుతూ ఆయన కర్మేల పర్వతం మీద ఆయన ఉంటున్నవాడై ఉండగా ఆయన చేయు ప్రార్థన దేవుడు ఆలకించారు. కానీ దేవుడు అన్నారు మన వంటి వాడే రేసారు అంతే. హల్లెలూయా. ఏలియా మన వంటి వాడే అంటున్నారు. ఏలియా మన వంటి వాడే కాదా చెప్పండి? మన వంటి వాడే. యాజ్ యు ఆర్ లైక్ దట్ ఓన్లీ, అంతే, సేమ్ మన వంటి వాడే, మన మనస్తత్వమే ఆయన అతనికి కూడా. యాకోబు పత్రికలో ఏమంటున్నారంటే ఆయనను తను ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు వర్షమును ఆపేశారంట. అంటే నీ ఆసక్తితో కూడిన ప్రార్థన ప్రకృతిని సైతం కంట్రోల్ చేస్తారు. ఆమేన్. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా. ఈ ప్రార్థన వల్ల వర్షం ఆపాడు, అదే ఆసక్తితో ప్రార్థన చేశాడు, మళ్ళీ వర్షం కురిపించాడు. చూడండి, మీరందరూ చూడండి ఒకసారి. యాకోబు పత్రిక తెరవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. రేపు కాదు, ఈరోజు చదవండి. అది ఆమేన్. చూడండి, ఏలియా మన వంటి స్వభావము గలవాడే. వింటున్నారమ్మా? చదువు నా తల్లి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో చెప్పాల ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పోలేదు. హల్లెలూయా. అంటే నీ ఆసక్తి ప్రార్థన ఎంతటి ఫలాన్ని తీసుకొని వస్తుంది ఒకసారి ఆలోచించు. ఆసక్తితో, పరధ్యానంతో మీరు ప్రార్థన చేయొద్దు దయచేసి. ఆసక్తితో ప్రార్థన చేయండి, దేవుడు ఆమెన్ అంటారు. ఆమెన్. హల్లెలూయా. అంటే ఆసక్తి అంటే ఇంకో మాట, ఇంట్రెస్ట్. పుట్ సమ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ ప్రేయర్ డాడీ అని మీరు ప్రార్థన చేయండి. ఆసక్తి నువ్వు చూపిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసము చొప్పున దేవుడు దీవిస్తారు. ఆమేన్. మన వంటి స్వభావం గలవాడే ఏలియా. కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా ఇలా ఆహాబుతో మాట్లాడు, ఇంకా వర్షం పడదురా అబ్బాయి, వర్షం పడదు, నేను ఆజ్ఞాపించేసాను, పడదనేసాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు, వచ్చి ఆ యొక్క మాట పంచుకున్నాడు. అది రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. రాజుల గ్రంథంలో 17:1 ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఇప్పుడు మనకి ఇంకా 5 నిమిషాల సమయమే ఉంది కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది బయటికి వెళ్ళిపోవడానికి. కాబట్టి దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి బిడ్డలు మీరు చదవగలిగిన ప్రభుపేట మనవి. హల్లెలూయా. మనల్ని మనం లేవనెత్తుకోవడానికి ఈ ప్రార్థనలు మనం చేయాలి. మొత్తం ఎన్ని ప్రార్థనలు చెప్పాం తల్లులారా? అయ్యలారా, 5 ప్రార్థనలు చెప్పాం. 6వ ప్రార్థన ఒక్కటి నేను ముగించేస్తాను, తద్వారా మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మీరు చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెక్క ఆమేన్. హల్లెలూయా. చాలే అండి ప్రార్థన కాదు, ఎడతెక్క ప్రార్థన చేయాలన్నారు. ఎడతెక్క జవాబు వచ్చేదాకా, పరిష్కారము దొరికేదాకా. ఏమి నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి?
ఏలియా, కిరోతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళిన ఎడల ఆ వాగు నీళ్లు నువ్వు త్రాగు, నిన్ను పోషించుటకు నేను కాకోలంకు నేను ఆజ్ఞాపించి తిని అన్నమాట చెప్పారు. జవాబు వచ్చిందిగా. ఆసక్తితో ప్రార్థన చేశాడు, ఎడతెక్క ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సేఫ్గా ఏం లేడు. కిరోతు వాగు దగ్గర సేఫ్గా ఏం ఉన్నాడా? లేడు. అక్కడ కూడా వాగు నీళ్ళు ఎండిపోయాయి. మళ్ళా ఎడతెక్క మళ్ళా ప్రార్థన. అప్పుడు సారెపత్తు అన్న యొక్క గ్రామంకి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు, పేద విధవరాలు, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. అప్పుడు ప్రార్థన ఇంకా ఆపి తర్వాత ముందు కొంతమంది జవాబు పొందుకున్న తర్వాత కూడా ఎడతెక్క ప్రార్థన చేస్తారు. ఇగ్నోరెన్స్. జవాబు పొందేసుకుంటారు, దేవుడు జవాబు ఇచ్చేశారు. అయినప్పటికీ విపరీతమైన కన్ఫ్యూజన్. చెప్పాడో లేదో అసలు అన్నాడో లేదో. అలా కాదు. నువ్వు అసలు ముందు నువ్వు తెలుసుకోవాల్సింది, నేను చేయు ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జవాబు ఎలా ఉంటుంది తెలుసా? పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, కొంపలు కూల్చేలాగా ఉంటుంది. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదాలు మనం ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు, కానీ ఒక ఆశీర్వాదానికి మాత్రం ప్రార్థన అవసరం లేదు. చెప్పను అదొక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఆశీర్వాదానికి మాత్రం ప్రార్థన అవసరం లేదు. అంటే ప్రార్థన ద్వారా ఏమైనా అవుతుందేమో పాస్టర్ గారు. లేదు, దానికి ప్రార్థన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ధన సమృద్ధి కలగ చేయాలంటే నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు. నీ గివింగ్ నేచర్ నువ్వు పెంచుకోవాలి. ఇచ్చే గుణాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. ఇచ్చేటివాడు ఎప్పుడు దేవుడికి నిర్లక్ష్యం చూపించరు. ఆయన ఇచ్చేటివారు, ఇదిగో నీకు వచ్చే కొలది ఇచ్చే విషయంలో నువ్వు ఇంకా వర్ధిల్లాలన్నారు. ఇచ్చే విషయంలో వర్ధిల్లడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు నీకు 10,000 వచ్చాయండి. ఎంత ఇస్తారు? 1,000 రూపాయలు దశమ భాగం. దేవుడు నేను దీవించారు, 20,000 వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత ఇస్తారు? 2,000. దేవుడు దీవించారు, నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చూశారు, దీవించారు. ప్రార్థన చేయనవసరం దీనికి, జస్ట్ ఇస్తే చాలు, దేవుడు దీవించేస్తారు. 30,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 3,000. 40 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 1,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత జాగ్రత్తగా ఉన్నావమ్మా నువ్వు, ఎంత జాగ్రత్తగా కట్టడలు వేసుకున్నావబ్బా. నీలాంటి మ్యాథ్స్ క్యాలిక్యులేటరు, ఆ క్యాలిక్యులేటరు ఏ మాత్రం తీసుకోలే. ఏం వర్ధిల్లుతున్నారు? 1,00,000 ఇచ్చారు కదా ప్రభువా, నా ఇచ్చేది కూడా నేను పెంచుతా అంటమే వర్ధిల్లినట్లు లెక్క. ఇచ్చే విషయంలో వర్ధిల్లడం. అది ఇచ్చే విషయంలో 10%. దేవుని బిడ్డలారా, మనం ముగ్గురికి ఇవ్వాలంట. ఒకటి దేవుని సేవకు. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవుని సేవకి ఇవ్వాలి. రెండోది దైవజనుడు దేవుని సేవకుడికి ఇవ్వాలి. మూడోది పేదవారికి ఇవ్వాలి. హల్లెలూయా. చెప్పండి, దేవుని సేవకు, దేవుని సేవకుడుకు, పేదవారుకు. దేవుని వర్ధిల్లే కొద్దీ మనం ఇలా పనిచేయాలి. దీన్ని మనం ప్రార్థన చేయనవసరం లేదు. నీకు ధన సమృద్ధి ఇచ్చే విషయంలో కలుగుతుంది. హల్లెలూయా. అసలు నిజంగా పాస్టర్ గారు, ఇదిగో ఇది సేవకు వాడండి అని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఒక్కరిని చూడాలంది, దైవజనుడా ఇది నీకు వాడుకో, నువ్వు వస్త్రాలు నువ్వు తీసుకో, లేకపోతే నీ ఫ్యామిలీతో నువ్వు పలానా ప్రాంతాన్ని వెళ్ళు, దైవజనుడా యూ రిలాక్స్ అని ఒక్కరు చెప్పడం జీవితంలో చూడలేదబ్బా. నేను ఆకాంక్ష, నాతో పాటు మరి ఈ ప్రేమ గేమ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరో 2-3 ఉన్నారు. మీరైతే ఉన్నారు, రైట్, నాకు తెలుసు. మేమందరము భీమ్లీ దగ్గర బీచ్ దగ్గర మేము జస్ట్ ఫొటోస్ దిగుదామని చెప్పి అలా ఉన్నాం. ఈ లోపల మీతోనో ఎవరితోనో ఒక పాస్టర్ గారు మాట్లాడారు. పాస్టర్ గారు, ఆయన నిహాల్ కరణ్ గారైనా అని ఎవరిని అడిగారు మీ గ్రూప్లో. ఆయన ఎదుగు దూరంగా కనపడుతుంది, నిహాల్ కరణ్ గారైనా అడిగారు. మీరే చెప్పారు, మర్చిపోయారు. ఎస్, ప్రైజ్ లార్డ్ అమ్మా. మన మతిమరుపు ఎక్కువగా, తర్వాత జ్ఞాపకం అని అడిగారు. అడగగానే నాకు వచ్చి చెప్పారు. నేను ఎప్పుడు వెళ్ళి కలిశాను. బ్రదర్ హౌ ఆర్ యూ అని చెప్పాను. పాస్టర్ గారు ఆయన
పేరు జాన్, పాస్టర్ గారు. ఆయన అక్కడంటే అదే విప్రో, సత్యము, మహేంద్ర ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ సంఘం అనమాట. ఆ సంఘంలో ఒకసారి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా. నేను అడిగాను, ఏంటి బ్రదర్ మీరున్నారు ఇక్కడ? నేనంటే సువార్త చేసి వచ్చాను, మా గుంపు ఉంది, మా మందు ఉంది, మా మందుతో మేము జస్ట్ చిన్న ఫోటో పిక్ తీసుకుందాం మేము వచ్చాం. ఆహా అవునా, మరి మీరేంటని నేను అడిగాను. మా సంఘంలో మా సంఘంలో ఒకరు ఈ నోవటల్లో మాకు ఒక రూమ్ బుక్ చేశారు. బుక్ చేసి 3 days 3 nights మీరు, మీ భార్య, మీ పిల్లలు మీరు కలిసి ఇక్కడే ఉండి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇచ్చారంట. హల్లెలూయా. ఇలా మన దగ్గర ఇచ్చేస్తే అపోలో, Q1, లేకపోతే ఇక్కడ ఉన్న మీకు మెంటల్ హాస్పిటల్, నాకు మంచి గొర్రెలు ఇచ్చారు దేవుడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. 365 రోజులు కష్టాల కొలిములో కన్నీరేలమ్మా, నా పాట ఇది. అసలు ఆ పాట కూడా నాకు పాడబుద్ది అవ్వదు. నాకు పాపం మా దైవజనులు చాలా కష్టపడి ఆయన రాశారు, కానీ ఎందుకు అసలు ఆ పాట నాకు పాడబుద్ది అవ్వదు. ఎలా కన్నీళ్ళు కారుతున్నాయి, ఇంకేది మళ్ళీ కన్నీరేలమ్మా. గివింగ్ విషయంలో మాత్రము ఇది సీక్వెన్స్, ఇది మనం ప్రార్థించిన అవసరం లేదు. దీనికి నీ ఇచ్చేదాన్ని బట్టి నిన్ను దేవుడు దీవిస్తారు అంతే. జస్ట్ అది రహస్యం, సీక్రెట్ అది. నేను ఈరోజు కూడా దేవుని బిడ్డలారా చిన్న మంద మీద ఇంత మెయింటైన్ అవుతున్నానంటే కేవలము నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మెయింటైన్ చేసింది అంటే గివింగ్. మళ్ళీ గివింగ్ ఎలాగా? తీసుకో 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 అని బ్రాంచ్లు పెట్టను, ఒక్కలకే. ఆమేన్, హల్లెలూయా. ఒక అంటే మనము ఏ సన్నిధిలో మనం పుట్టామో, ఏ దైవజన్ దగ్గర మనం ఎదుగుతున్నామో అక్కడే, ప్రైజ్ ది లార్డ్, అలా ఇవ్వాలి దేవుని బిడ్డలారా. కాబట్టి డోంట్ గెట్ డైవర్టెడ్. మనం లేవనెత్తుకోవడానికి 6 ప్రార్థనలు ఉన్నాయని దేవుడు చెప్పారు. చెప్పండి, మీరందరూ చెప్పండి. 1, ఏం ప్రార్థన చేయాలి? విసకక నిత్యము ప్రార్థించవలను. 2, దేవుని బిడ్డలారా కీర్తనలు పాడుచు ప్రార్థించండి. 3 చెప్పండి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అంటే మన ప్రార్థన జీవితాన్ని చాలా నిలకడగా మనం చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్. దాని తర్వాత మెలకు కలిగి మీరు ప్రార్థన చేయాలి. 5వ విషయము ఆసక్తితో ప్రార్థన చేయాలి. 6వది ఎడతెక్క ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు కదా ప్రార్థన విషయంలో. మనకు తెలిసిందల్లా ఒకటే ప్రార్థన చేయాలి అంతే, కానీ ఎడతెక్క మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క కొన్ని మాటలు మన వినికిడిలో దీవించును గాక. రేపు కూడా రైజ్ అప్ అన్న పదం మీద మనం ఎప్పుడు ఎలా లేవనెత్తబడతాము అన్న విషయము రేపు, అటు తర్వాత ఎల్లుండి కూడా మీరు వినపోతున్నారు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాము కాసేపు. ఇంకా మరి ఎవరి వైపు చూడక, ఎటు చూడక, కేవలము మన డాడీ వైపు చూస్తూ మనందరం కలిసికట్టుగా మనం ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాల పాటు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. ప్రభా, ఈ చివరి 3 దినాలు నా ప్రభా మమ్మల్ని మేము లేవనెత్తుకుంటున్నాం. దేవునికి చెప్పు, దేవుని అడుగు. ప్రభా, నేను ఏ కోణంలో పడిపోయానో నీకు మాత్రమే తెలుసు నాయనా. నా ప్రభువా, మరి నా ప్రభా నీకు సమస్తం ఎరుగున వాడివి కాబట్టి ప్రార్థిస్తూ ఒక్కసారి నన్ను మళ్ళా లేవనెత్తవా ప్రభా. లేవనెత్తు నా తండ్రి నాయన. నేను నిరుత్సాహపడటానికి వీల్లేదయ్యా, దిగులు పట్టడానికి వీల్లేదు నా ప్రభా, చింతపట్టడానికి వీల్లేదు. ఒకవేళ నీకు ఆ లోన్స్ అన్నీ చూసినప్పుడు, కట్టాల్సిన యొక్క రెంట్లు నీకు చూస్తున్నప్పుడు నీకు బాధ కలుగుతుందా? ప్రార్థనలో నిన్ను నువ్వు లేవనెత్తుకో అమ్మా. తల్లి, అయ్యా లేవనెత్తుకోండి. తండ్రి, మా ఇళ్ళల్లో
ఒక ప్రార్థన బలిపీఠం మాకు ఉండును గాక. తండ్రి, ఆ ప్రార్థన బలిపీఠం యొద్దకు వెళ్ళడం తోడనే సాతాను రాజ్యం ఉనికిపోవును గాక. నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు. ఈ ప్రార్థన జీవితము నిలకడగా ఉండే కృప, భాగ్యము, ధన్యత నా ప్రభా మీరు అనుగ్రహించండి, అనుగ్రహించండి, అనుగ్రహించండి. అందరం అడుగుదాం, దేవుని అడుగుదాం, దేవుని అడుగుదాం. తండ్రి, తండ్రి నాయన మీకు స్తోత్రములు, నాయన మీకు వందనములు. కృపగల దేవ, ఈ 3 దినాలు మనందరం ఒకసారి ప్రార్థన చేద్దామా? ఈ 3 దినాలు మేము రావాలి, మాతో పాటు మా సంఘబిడ్డలు రావాలి. అయ్యా, ఎవ్వరూ ఇళ్లలో ఉండకూడదు. ఈ 3 రోజులు నా ప్రభా మందిరము నిండిపోయే కృప మీరు దయచేయండి. అయ్యా ప్రభా, మీ కృప చొప్పున దయచేయండి. అందరం చెప్దాం ఒకసారి, అందరు కలిసికట్టుగా. ఈరోజు మీరు చిన్న ప్రార్థన చేయాలి. మీరందరూ మీ అంశం ఏంటి ప్రార్థన చేయండి. అది దైవ చిత్తానుసారంగా ఉండాలి. ప్రార్థన చేయండి అందరు కలిసి దయచేసి.